प्रीतमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने రామార్పణం. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం 15/5/2017 సోమవారం గురించినటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి వారి రోజువారి ఫలితాలను తెలుసుకుందాము. ఈ రోజు హేమలంబన సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ పక్షమి. ఈ రోజు చవితి మధ్యాహ్నం 12:30 వరకు, తదుపరి పంచమి ప్రారంభమవుతోంది. ఈ రోజున పూర్వాషాఢ నక్షత్రము రాత్రి అనగా రేపు తెల్లవారుజామున వరకు 4:57 వరకు వ్యాప్తిగా ఉన్నది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈ రోజున వర్జము మధ్యాహ్నం 12:52 నుంచి 2:39 వరకు, మరియు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుంచి 1:20 వరకు. మరొకసారి దుర్ముహూర్తం ఈ రోజున ఉన్నది మధ్యాహ్నం 3:02 నుంచి 3:53 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈ రోజు అమృత గడియలు రాత్రి 11:35 నుంచి 1:22 వరకు వ్యాప్తిగా ఉన్నది. అలాగే ఈ రోజు రాహుకాలము ఉదయం 7:16 నుంచి 8:52 వరకు వ్యాప్తించి ఉన్నదన్న విషయాన్ని గ్రహించుకోండి. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పుణ్య కార్యాచరణ ఆసక్తిలో ఈ రాశి వారు నిమగ్నమై ఉన్నారు. దేవాలయ సందర్శన లేదా ఇంతకు ముందు ఏవైనా వివిధ రంగాల సంస్థలకి అనగా అనాథ శరణాలకు కానివ్వండి, లేదా అనాశనాలకు లేదా బ్లైండ్ స్కూల్ వాళ్ళకి కానివ్వండి, మీరు ఏదైనా దాన ధర్మాలు చేయాలనుకున్నా ఈ రోజున అటువంటి విషయాల్లో ఆసక్తి చూపే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా చేసిన సేవ దాదాపుగా మీ పుణ్యబలాన్ని పెంచే అవకాశం ఉంటుంది. తద్వారా దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. కుటుంబంతో సరదాగా గడిపే అవకాశం ఉంటుంది. దాదాపుగా మీరందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఏదైనా విదేశీయాన ప్రయాణానికి చేసేటువంటి ప్రయత్నము సఫలీకృతం అవుతున్న విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారిలో ఉత్తమ ఉద్యోగస్తులు అయినా ఇంకా ఉత్తమోన్నతమైనటువంటి ఉద్యోగ స్థితికి వెళ్లే అవకాశాలు సుస్పష్టంగా గోచరించబడుతుంది. దాదాపుగా ఈ రాశి వారికి మంచి స్పెక్యులేషన్స్ కానివ్వండి, లేదా షేర్ మార్కెట్ లో అధిక లాభాలు కూడా పొందే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో ధైర్యం చాలా మెండుగా ఉంటుంది. దానివల్ల ప్రతి విషయంలో కూడా ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని అనుసరించే ప్రయత్నాన్ని బాగా చేసే అవకాశాలు నిండుగా కనబడుతున్నాయి. కొత్త స్నేహితులు, కొత్త సంప్రదాయ పద్ధతులు మీరు అలవర్చుకునే అవకాశం ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. లేదా కుటుంబంలో మీకు కానీ మీ పెద్దవారికి కానీ శుభయోగాలు అనగా కళ్యాణ పరంపర యోగాలు జరిగే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. గృహాది సూతన గృహాది లేదా పితృ సంబంధమైన వ్యక్తుల నుండి ఏదైనా స్థిరాస్తిని కూడా పొందే అవకాశము ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో అనుకోని అతిథి మీ ఆతిథ్యాన్ని స్వీకరించడం వల్ల మంచి ఆర్థిక లాభం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అనగా అవతల నుంచి వచ్చినటువంటి వ్యక్తి దాదాపుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరిశీలించి అతనికి ఉన్నటువంటి ఏదైనా ధన విషయంలో మీకు ధారపోసే అవకాశం కూడా బాగా కనబడుతోంది. అందులో కూడా మీరు ఆనందాన్ని పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజున మీకు ఎటువంటి అనారోగ్యాలు కూడా లేవు. అన్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్య లక్షణాలుగా ఉన్నారు. మీరు ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి పదంలోకి వెళ్తున్నారు. విదేశీ ప్రయాణం కూడా మీకు సానుకూలంగా ఉండబోతుంది. కాకపోతే ఎవరైనా ఈ వ్యవస్థలో అనగా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు పోలీస్ వ్యవస్థలో కానీ లేదా మిలిటరీ సంబంధ వ్యక్తులు ఉన్నట్టయితే వారి కొంత దాదాపుగా స్వల్ప అనారోగ్య సూచన ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని ఎక్కువగా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:36 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 లేదా 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ శుభ అంకెలను దాదాపుగా తీసుకొని ముఖ్యంగా మీరు శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చు. రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా వాహనం వల్ల స్వల్ప సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. లేనిపోని వ్యక్తుల నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసర వ్యక్తుల పరిచయాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని చేయకండి. మీ వాహన సంబంధమైనటువంటి బీమా పత్రాలు అనగా ఇన్సూరెన్స్ పత్రాలు సరిగ్గా ఉన్నాయని చూసుకోండి. దానివల్ల మీకు కొంత అసౌకర్యం గురే అవకాశం ఉంది. జాగ్రత్తగా వహించండి. ఒకవేళ బీమా పత్రాలు సరిగా లేనట్టయితే వాటిని సవరించుకునేటువంటి ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే కొత్త వ్యక్తుల పరిచయం మిమ్మల్ని మోసం చేయడానికి అన్నట్టుగా ఉంటుంది. అలాగే అన్య స్త్రీ పరిచయం కానీ అన్య పురుష పరిచయం కానీ మిమ్మల్ని ఆర్థిక నష్టము, అనారోగ్యానికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మద్యపానం సేవించే వాళ్ళ వాహనాన్ని మీరు ఎక్కే ప్రయత్నాన్ని చేయకండి. తప్పకుండా మీరు ప్రమాదానికి గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ రోజున మీ మాతృ సంబంధమైన లేదా పితృ సంబంధమైన వర్గీయులు ఎవరో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తికి సత్కరించే సమయంలో అనగా ప్రభుత్వం వారు కానీ ఎవరైనా సత్కరించే ప్రయత్నం జరుగుతుంది. ఆ సత్కార్యంలో కూడా మీరు కూడా పాలు పంచుకునే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి షేర్ మార్కెట్ లో అధికమైనటువంటి లాభాలు లేకపోయినప్పటికీ నష్టం అంతగా లేదన్న విషయాన్ని గుర్తించండి. తద్వారా మీరు కూడా స్వల్ప పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. మంచి అనుకూలత పొందే అవకాశం ఉంటుంది. కేవలం వాహనం వల్ల మాత్రమే మీకు స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. అంతకు మించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఉన్నత ఉద్యోగస్తుల యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. దాదాపుగా బీమా సంబంధంలో పనిచేసేటువంటి ఎవరైనా సరే ఆ వ్యక్తులు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. స్థానచలనం కూడా బాగా ఉంటుంది. ఇంక్రిమెంట్ కూడా పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే దేవాదాయ శాఖలో ఏ వ్యక్తులైనా ఈ యొక్క రాశి వారు ఉన్నట్టయితే వారు కూడా ఉత్తమమైనటువంటి స్థానానికి పొందే అవకాశం ఉంటుంది. దాదాపుగా మీ కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క సంపూర్ణ మద్దతు మీకు లభిస్తోంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో ఉదయం 9:29 నుంచి 11:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 మరియు 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఖచ్చితంగా నూతన స్వగృహ ప్రాప్తి కనబడుతోంది, లేదా గృహాలు మారే అవకాశం కూడా ఈ రోజు బాగా కనబడుతోంది. సొంత స్థలాన్ని కొనే ప్రయత్నాలు చేయండి. మంచి అనుకూలత ఉంటుంది. వాహనాన్ని కూడా కొనే ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైన సౌకర్యవంతమైన మీ యొక్క సుఖ ప్రయాణం జరగడానికి ఈ వాహనం మీకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అలాగే ఈ రాశి వారికి విమాన ప్రయాణం కొంత అసౌకర్యానికి గురి చేసే అవకాశం ఉంటుంది. అనగా ఆ విమాన ప్రయాణంలో కొంత లగేజ్ మిస్ అవ్వడం వల్ల కొంత అసౌకర్యానికి ఇబ్బంది గురవుతారన్న విషయాన్ని గ్రహించండి. మీ లగేజ్ చాలా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే రాశి వారిలో దాదాపుగా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులకి కొంత అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ వార్తల్ని రూమర్స్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా అనేక విషయాలు చర్చకు దారితీస్తాయి. సంఘంలో మీరు పేరు ప్రతిష్టలు కొంత నష్టాన్ని కలిగించే దిశగా ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. దాదాపుగా ఉన్నత వర్గంలో ఉన్నటువంటి అంటే ఉత్తమ నటుడు ఇటువంటి కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా ఇతర వ్యక్తుల నుంచి కానుకలు కానీ దాదాపు ధనాన్ని కానీ పొందే ప్రయత్నాన్ని చేయకండి. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోయిన నిందలు పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రాశి వారిలో ఆకస్మిక ధన ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. ఆ ధనం వల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారిలో ఉదయ సమయంలో కొంత సానుకూలవంతమైనటువంటి స్థితి ఎక్కువ ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి కొంత తిరోగమన దిశగా ఉంది, అనగా బాగలేదన్న విషయాన్ని గుర్తించండి. మధ్యాహ్నం వరకు చాలా చలాకీ ఉన్నటువంటి మీరు మధ్యాహ్నం నుంచి మౌనాన్ని పాటించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. అలాగే ఈ రాశి వారిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తున్నట్లయితే వారు దాదాపుగా అన్ని విషయాలు కూడా దాదాపుగా పరిశీలించుకోండి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఏవైనా విషయాలను కానీ గ్రహించండి. తద్వారా మీరు మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. అపరిచిత వ్యక్తులతో మీ రహస్య సమాచారాన్ని బయట పెట్టకండి. దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో దాదాపు స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ లో కూడా మంచి అధిక లాభాలు లేకపోయినప్పటికీ నష్టాలు కూడా లేనందువల్ల కొంతవరకు స్వల్పమైన పెట్టుబడి పెట్టండి. మంచి లాభాన్ని పొందే ప్రయత్నం చేయవచ్చు. ఈ రాశి వారికి అనారోగ్య సూచన కూడా చెప్పబడుతోంది. చెవిలో ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. కుడి చెవిలో దాదాపుగా కుడి తొడకండరాల్లో కూడా కొంత అనారోగ్య సూచన కనబడుతోంది. కాబట్టి ఆయా విషయాలలో ఆయా వ్యక్తులు డాక్టర్లను సంప్రదించండి. తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకునే ప్రయత్నాన్ని చేయండి. బీపీ ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బయట తిరిగే ప్రయత్నాన్ని చేయకండి. ముఖ్యంగా ఆవేశానికి లోను కాకుండా ఉంటే మంచి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హృద్రోగం మీద అనగా గుండె మీద ఆ ప్రభావం పడుతుంది. తద్వారా మీరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు మిథున రాశి వారికి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:26 నుంచి 11:29 మధ్య కాలం శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలని వినియోగించుకొని తప్పకుండా సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ధనం అందుబాటులో ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఆదరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరి వర్గీయులతో మంచి లాభాపేక్ష, మంచి ఆత్మీయమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారిలో ఇంతకున్నటువంటి ఉద్వేగం తగ్గే అవకాశం ఉంటుంది. తనకు తాను నిరూపించుకునే ప్రయత్నంలో మంచి అభివృద్ధి సాధించే అవకాశాలు ఈ రాశి వారికి పుష్కలంగా ఉన్నాయి.
కాకపోతే ఈ రాశి వారికి తగినటువంటి వ్యక్తి సలహాలు తీసుకోకపోవడం వల్ల కొంత ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశం ఉంది. దాదాపుగా మీ పెద్దవారిని సంప్రదించండి, తదనుగుణంగా మంచి సలహాలు సంప్రదింపులు చేయండి. మీకున్నటువంటి స్థిరాస్తి విషయంలో కానివ్వండి లేదా చిరాస్తి విషయంలో కానివ్వండి వారి సలహాను పాటించడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులలో ఉన్నత స్థాయి ఉద్యోగస్తుల యొక్క సలహాను సంప్రదించండి. తప్పకుండా వారి మంచి సలహాలు మీకు ఉన్నత ఉద్యోగ స్థానానికి అవకాశంగా మళ్ళీ అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా మీరు మంచి స్వప్రయోజనాన్ని పొందవచ్చును. భార్యాభర్తల మధ్య మంచి మైత్రి సంబంధాలు ఏర్పడుతున్నాయి. పిల్లలు కూడా మంచి ఉత్తమ విద్యావంతులైన అవకాశాలు ఉన్నాయి. వారు కూడా విదేశీయ సంబంధ విషయాల్లో మంచి అనుకూలవంతంగా ఉండే అవకాశాలు నిండుగా కనబడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలలో కానివ్వండి లేదా ఇతర ధన సంబంధ లావాదేవీలలో కూడా మీకు మంచి అనుకూల వాతావరణం ఏర్పడబోతోంది. ముఖ్యంగా మీ యొక్క తండ్రి వర్గీయుల నుండి ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంటుంది. మీ గౌరవ మర్యాదలు పెంపొందే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో ఏదైనా స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు కానివ్వండి కొంత స్వల్పంగానే పెట్టండి. తదనుగుణంగా మంచి లాభాలని ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి కుడి భుజంలో ఏదైనా స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన కనబడుతోంది. కుడి నేత్రంలో అలాగే దాదాపు కుడి తొండరాల్లో కుడి బిరుదులో కూడా కొంత మీకు అసౌకర్యము అనారోగ్య సూచన కనబడుతోంది. తదనుగుణంగా వైద్యుని సంప్రదించండి. ఎందుకైనా మంచిది మాత్రలు కూడా దగ్గర పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉన్నప్పటికీ ఇతర వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపుల వల్ల కొంత ఇద్దరి మధ్య స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇతరుల మాటలు వినకండి. ఇతరుల జోక్యాన్ని మీరు పరిగణలోకి తీసుకునే ప్రయత్నాన్ని పూర్తిగా మానేయండి. ఈ రోజున మీకున్నటువంటి ఆనంద స్థాయి అంతా కూడా శుభమైన పరంపరలో ముందుకు సాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతాన విషయంలో విదేశీయాలను కానీ విదేశీ ఉద్యోగం కోసం కానీ మీరు చేసే ప్రయత్నం చాలా అనుకూలవంతంగా ఉంటుంది. ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగం చేసే వారు కూడా మంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంతకుముందు ఏదైనా వస్తువు పోయినట్టయితే ఆ వస్తువు కూడా ఈ రోజు మీకు లభ్యమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల కూడా మీరు మంచి ఉత్తమమైనటువంటి ఉత్తేజంతో మీ పనిని సక్రమంగా నిర్వహించే అవకాశం బాగా కనబడుతోంది. మాతృ సంబంధ వర్గీయులలో ఎవరికైనా ఒకరికి అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. తద్వారా కొంత మీరు స్వల్ప మనోవేదనకి గురయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఎక్కువ సార్లు చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీకున్నటువంటి చెడు వార్త శ్రవణం పూర్తిగా హరించివేయబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి దాదాపుగా మధ్యాహ్నం 12:46 నుంచి 2:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 మరియు 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. అలాగే ఈ శుభ సమయాన్ని ఈ శుభ అంకెలను పరిగణలోకి తీసుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి దాదాపుగా కొంత స్వల్ప అనారోగ్య సూచన బాగా ఎక్కువ కనబడుతోంది. అలాగే కలత్ర స్థానానికి కూడా ఆరోగ్య సూచన అంతగా బాగలేదు. అనారోగ్య సూచన ఎక్కువగా ఉంది. వారు లేనిపోని ఇబ్బందులకు గురే అవకాశం ఉంటుంది. మీ పుత్ర సంతానం కూడా అనుకోని ఇబ్బందులకు నెట్టివేయబడే అవకాశం ఉంటుంది. కుటుంబ పరువుని కొద్దిగా దాదాపుగా ఇబ్బందుల పాలు చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి పుత్రికలు ఎవరైనా సరే దాదాపు పిల్లలు ఎవరైనా సరే మీ యొక్క కనుసన్నలో మెలిగే ప్రయత్నాన్ని చేయండి. మీ యొక్క దాదాపుగా మీ కనుసన్నలో లేదా మీ యొక్క అజమాయిషిలో ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా వారు మంచి సత్ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. విద్య కళాశాలకు వెళ్తున్నాం అని చెప్పేసి కళాశాల వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా మీ పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నాన్ని ఎక్కువగా చేయండి. అంటే మీ దృష్టిని పిల్లల మీద ఎక్కువగా కేంద్రీకరించే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే మీ కుటుంబంలో పెద్దవారు అనగా మీ మామగారి యొక్క తల్లిగారు కానివ్వండి లేదా మీ యొక్క అత్తగారి గారి తల్లిగారు కానివ్వండి కాలం చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంత మీరు మనోవేదనకి గురయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ కానివ్వండి లేదా షేర్ మార్కెట్లో కానివ్వండి స్వల్పమైనటువంటి లాభాలు ఉన్నాయి. కాబట్టి కొంత స్వల్ప పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. దానివల్ల మీరు కొంతవరకు ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రోజున మీరు చేసేటువంటి ఇతరులకు సహాయం మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ సహాయం తీసుకున్న వ్యక్తి జీవితాంతం మీకు రుణపడే అవకాశం ఉంటుంది. కాబట్టి బీదవారి కానీ మీ ఇంట్లో పనివారి కానీ వాళ్ళ ఇళ్లలో ఏదైనా శుభకార్యం జరుగుతున్నట్టయితే వారికి ఏదైనా ఆభరణాన్ని కానీ లేదా వస్త్రాలను కానీ కొనిచ్చే ప్రయత్నాన్ని చేయండి. ఆ పుణ్యబలం మీకు జీవితాంతము మీ పిల్లలకి పనికొస్తున్న విషయాన్ని
గుర్తుంచుకోండి. అనగా ఈ రోజున దాన ధర్మాలు ఎక్కువగా చేయమని సూచిస్తున్నాను. ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి దానం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజున ఏదైనా విదేశీ ప్రయాణ సంబంధ విషయాల్లో మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే తప్పకుండా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. లేదా అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ప్రయాణంలో పొందవలసి వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ రాశి వారిలో ఏదైనా నూతన సువర్ణ ఆభరణాన్ని పొందే అవకాశం కూడా కనబడుతోంది. బంధుమిత్రుల సమాగమం కూడా చాలా అనుకూలంగా కనబడుతోంది. అయిన వారి నుండి ఎంత దూషణ ఉన్నప్పటికీ కూడా మీకు బాగా ప్రియారిటీ ఉన్నందువల్ల, అనగా ఆ బంధువర్గంలో మీకు ప్రాముఖ్యత ఉన్నందువల్ల ఆ అవతల వ్యక్తులు కూడా మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం ఏర్పడుతోంది. తద్వారా మీరు మానసిక ఆనందానికి గురయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఈ రాశి వారికి ఎడమ మోకాల్లో చాలా తీవ్రమైనటువంటి నొప్పి ఉంటుంది. అధిక శ్రమను పడకండి. శరీరాన్ని ఎక్కువ శ్రమ పెట్టే ప్రయత్నాలు చేయకండి. విశ్రాంతిని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగస్తులైనా సరే స్వయంగా వాహనం నడిపే ప్రయత్నాన్ని చేయవద్దని సూచిస్తున్నాము. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగ రీత్యా దాదాపుగా ఎక్కువగా మార్కెటింగ్ శాఖలో ఉన్న వాళ్ళు తిరిగే ప్రయత్నాన్ని కొద్దిగా ప్రణాళికబద్ధంగా పెట్టుకోండి. దానివల్ల మీకు మంచి ఫలితం కనబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భీమా రంగంలోని వారు కానివ్వండి, లేదా ఉక్కు పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే కొంత శ్రమను అధికంగా పడే అవకాశం ఉంటుంది. వారు కూడా కొంత అస్వస్థతకి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత విశ్రాంతిని ఇచ్చే ప్రయత్నాన్ని బాగా చేయండి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 1:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి దాదాపుగా 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి సొంత వ్యక్తుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది. కానీ బయటి వ్యక్తుల నుంచి దాదాపుగా మంచి అభిమానాన్ని సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువర్గీయులు మిమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినా దాదాపుగా బయట వారందరూ కూడా మీరు మంచి వ్యక్తిగా మిమ్మల్ని పరిగణలోకి తీసుకొని ఉత్తమమైనటువంటి స్థానాన్ని మీకు ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. తద్వారా మీ బంధువులు కూడా పశ్చాత్తాపం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో సువర్ణమైనటువంటి ఆభరణాలు ఈ రోజు కొనకపోవడం మంచిది. లేదా అధిక ఆభరణాలు వేసుకొని మీరు బయట తిరగకపోవడం చాలా మంచిది. స్త్రీలు ముఖ్యంగా ఎటువంటి మీ యొక్క ఆభరణాలని బయటికి తీసుకోకపోవడం చాలా మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. దొంగల పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహిస్తారని స్పష్టంగా చెప్తున్నాను. ఈ రాశి వారిలో వాహనం కూడా పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ వాహనం వల్ల కూడా మీకు అంతగా నష్టము తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. పోలీస్ వ్యవస్థలోని వారు కూడా మీకు సహకరించే అవకాశాలు ఈ రోజున లేవన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ రాశి వారిలో ముఖ్యంగా ఎవరైనా ఇతర వ్యక్తుల నుంచి ధన సహాయం అందిస్తారని ఆశిస్తేనేమో అటువంటి ఆశించినటువంటి స్థాయిలో మీకు ధన సహాయం పొందే అవకాశం లేదు. వారిస్తున్నటువంటి సహకారంలో 10వ వంతు మాత్రమే మిమ్మల్ని సహకరించే అవకాశం ఉంటుంది. తద్వారా మీ పనులన్నీ కూడా ఆగిపోయి స్తబ్దతగా ఉండే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. అనగా మీ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. ముందు రోజుకి పొడిగించుకునేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. కాబట్టి అటువంటి వ్యక్తి మీద పూర్తిగా ఆధారపడి మీ ప్రయత్నాన్ని కొనసాగించవద్దని నా స్పష్టమైనటువంటి విజ్ఞప్తి. ఈ రాశి వారిలో ఏదైనా ఎడమ స్కాల సంబంధం విషయంలో కానివ్వండి, ఎడమ నేత్ర సంబంధంలో కానివ్వండి, నరాల బలహీనత కానివ్వండి, ఆ విషయాల్లో కొంత అసౌకర్యము, అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు మీ ప్రయాణాన్ని పెట్టుకోండి. ఒకవేళ ప్రయాణం చేసేటైతే వైద్యుని సంప్రదించి మాత్రమే ప్రయాణాన్ని పెట్టుకుంటే మంచిదనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరైనా హృద్రోగ సంబంధ విషయాల్లో అనారోగ్యం ఉన్నవారు ఈ రోజు ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. లేదా వారికి అత్యంతమైన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి అంతగా ఉపయుక్తంగా లేవు. దానివల్ల ప్రయోజనం కూడా అంతగా లేదు. కాబట్టి ఈ రోజున ఆ విషయాల్లో అధిక పెట్టుబడులు పెట్టడం చేయరాదని మరొకసారి విజ్ఞప్తి. ఈ రాశి వారిలో సంతానం వారు ఎవరైనా సరే విదేశాల నిమిత్తము ఉద్యోగార్జన కానివ్వండి, లేదా వ్యాపార నిమిత్తం కానీ వెళ్ళేటైతే అది పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి. కేవలం విద్యా విషయ సంబంధ విషయాల్లో విదేశాన్ని మాత్రం వీరికి సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి అన్న విషయాన్ని గుర్తించండి. విద్య కోసం మీ పిల్లల్ని విదేశాలకి పంపించే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయవచ్చు. అలాగే విదేశాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తి మీ పిల్లలకి తారసపడినా కూడా ఆ వ్యక్తి వల్ల మీకు మంచి సౌకర్యవంతం జరిగే అవకాశం కూడా మీ పిల్లలకి అదృష్టంగా కనబడుతోంది. కాబట్టి మీ పిల్లల్ని ఖచ్చితంగా విదేశాలకి పంపించే ప్రయత్నాన్ని చేయవచ్చును. ఈ రాశి వారికి అనుకోని వ్యక్తి నుంచి ఆర్థిక లాభం కూడా కనబడుతోంది. స్వల్పమైనప్పటికీ కూడా అపరిచిత వ్యక్తి ద్వారా మీరు చేసే సహాయం కొండంతగా కనబడుతుంది. ఆ వ్యక్తి మీద మీరు మంచి అభిమానాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా ఉంటుంది. వివాహం కాని పురుషులకి ఈ సంవత్సరంలో ఈ రోజున తప్పకుండా వివాహ సూచన సత్ఫలితాన్ని ఇస్తుంది. అదే ఆడవారికి మాత్రము మరికొద్ది రోజులు ఆ కార్యక్రమం ముందుకు పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఏదైనా సరే
సువర్ణమైన ఆభరణాన్ని కొనే ముందు కొంత ఆలోచించి మీరు ఆ ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీరు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఉదయం 9:24 నుంచి 10:17 మధ్య కాలంలో శుభ సమయంగాను, వీరికి 9, 8, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా సోదరి వర్గంలతో కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. లేనిపోయిన నిందారోపణలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు చేసేటువంటి ప్రయత్నము సంపూర్ణంగా నిజాలు బయటపడే తత్వము, మీరు వాగ్ధోరణి వల్ల అవతల వ్యక్తులు కొద్ది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రతి విషయంలో కూడా మీకు ప్రతి వ్యక్తి సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. న్యాయస్థానంలో కానివ్వండి, లేదా పోలీస్ స్టేషన్లో కానివ్వండి, తీర్పులన్నీ కూడా మీ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. మీరే లాభంలో ఉండే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే పెద్ద మనుషులలో ఏదైనా తీర్పు రావాలన్న విషయంలో కూడా మీ వైపే తీర్పు వస్తోంది. భార్యాభర్తల మధ్య ఇంతకు ముందు ఏదైనా ఉపద్రవమైనటువంటి విషయాల్లో కూడా ఈరోజు సమసిపోయి ఇద్దరు కూడా ఒకటే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగం కూడా బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రోజు మీరు చేసేటువంటి ప్రయాణం అంతగా అనుకూలంగా లేదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ ప్రయాణంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ తోటి ప్రయాణికుల నుంచి మీకు అసౌకర్యము లేదా మీ వస్తువుని దొంగిలించబడము, వారి మీద మీరు చేయి చేసుకోవడం కూడా జరిగే అవకాశం బాగా కనబడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ తో మీరు డ్రైవింగ్ చేస్తారు. దానివల్ల మీరు ప్రమాదానికి గురే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. మీ ఎడమ వీపు భాగంలో దాదాపుగా సర్జరీ చేసేటువంటి అవకాశం కూడా రావచ్చు. దయచేసి మీరు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే ప్రయత్నాన్ని పూర్తిగా మానుకోవడం మంచి విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ రాశి వారికి ఏదైనా జంతువు వల్ల కూడా స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా బాగా కనబడుతుంది. తద్వారా మీరు అసౌకర్యానికి గురవుతారన్న విషయం గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో కానివ్వండి, లేదా షేర్ మార్కెట్ లో మంచి అభివృద్ధి కనబడుతుంది. పెట్టుబడులు అధికంగా పెట్టండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి నూతన వస్తు ఆభరణ ప్రాప్తి కూడా ఉంది. కట్న కానుకలు కూడా పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి సంఘంలో మీకు ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఏర్పడే అవకాశం కూడా ఉంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనబడుతోంది. తద్వారా మీకు మంచి ఆర్థిక ప్రయోజనము, మానసిక ఆనందం కూడా కనిపిస్తోంది. కేవలం సోదరి బంధువులు మాత్రమే మీకు కొద్ది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు మంచి అనుకూలవంతమైన కాలంగా చెప్పవచ్చు. ఈ రోజున మీకు ఉదయం 11:27 నుంచి 2:16 మధ్య కాలంలో శుభ సమయంగాను, అలాగే మీకు 2, 4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ శుభ సమయాన్ని, ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పక సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి మంచి వాక్ పటిమ, మంచి వాక్ చాతుర్యం కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి మీరు చెప్పిందే వేదంగా జరుగుతుంది. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని అనుసరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో మిమ్మల్ని గొప్పగా చూసేటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటారు. కాకపోతే కొంతమంది వ్యక్తులు మాత్రము మిమ్మల్ని నిందించే ప్రయత్నాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వారు మిమ్మల్ని మీ దాసులుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే భార్య వర్గీయుల నుండి మీకు కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సోదరి నుంచి కూడా మీకు కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. సోదరులు మాత్రం మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి నుండి మంచి ఆదరణ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పితృ సంబంధం వారు ఎవరైనా మీకు ముఖ్యమైనటువంటి వ్యక్తులు కాలం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ వ్యక్తుల నుంచి కొంత దుర్వార్త శ్రవణం ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్న వ్యక్తులకి మంచి అభివృద్ధి కనబడుతోంది. ఏదైనా ఒకవేళ మీరు పేకాట ఆడేటువంటి డబ్బులు సంపాదించే వ్యక్తులు ఈ రాశి ఉన్నట్టయితే దాదాపుగా ధనాన్ని నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా మద్యపాన ప్రియులైతే తప్పకుండా మీ వాహనం ప్రమాదానికి గురేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 చెడు ప్రమాదాలు తప్ప మిగతా అన్ని విషయాలు కూడా అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. స్పెక్యులేషన్స్, అలాగే షేర్ మార్కెట్, అలాగే ఉన్నతమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారము, బంగారము, ఇతర వ్యాపారాల్లో కూడా మీరు మంచి అభివృద్ధి పదంలో నడిచే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి విదేశీయాన ప్రయాణం కంపెనీ ద్వారా ఉండే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:16 నుంచి 4:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి దాదాపుగా 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ అంకెను, ఈ సమయాన్ని కేటాయించుకొని తప్పకుండా సత్ఫలితాన్ని పొందాలని ఆశిస్తున్నాను. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ధనుసు వారికి గొంతు, అలాగే
కుడి మోచే అంటే మణికట్టు దగ్గర ఏదైనా స్వల్పమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు తినే పదార్థాన్ని నిదానంగా తినండి. వేడి టీ కానీ కాఫీ కానీ తాగడం వల్ల కూడా కొంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశి పిల్లల్లో ఎవరైనా ఉన్నట్టయితే నోట్లో పెట్టుకునేటువంటి వస్తువులు ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు జాగ్రత్తగా కనిపెట్టుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. మీ సంతానానికి కూడా గొంతు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో అధిక లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు మంచి అధిక లాభాన్ని పెట్టుబడిగా పెట్టండి. అధిక పెట్టుబడులు పెట్టండి. అధిక లాభాన్ని ఖచ్చితంగా ఆహ్వానించవచ్చు. అలాగే ఈ రాశి వారిలో ఎవరైనా ఒక ముఖ్య వ్యక్తి నుంచి లేదా ముఖ్యమైన నేత నుంచి ఒక ఆహ్వానం అందే అవకాశం ఉంటుంది. లేదా విదేశాల నుంచి కూడా మీకు ఏదైనా ఇన్విటేషన్ పొందే అవకాశం కనబడుతోంది. అది విద్యార్థిని కోసం కావచ్చు, ఉద్యోగార్థిని కోసం కావచ్చు. తత్ఫలితంగా మంచి అభివృద్ధిలోకి పడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. దానివల్ల కూడా మీకు మంచి లాభాపేక్షతో కూడినటువంటి ఆర్థిక ప్రయోజనం కూడా, మానసిక ఆనందం కూడా కలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఏదైనా ఒక వ్యక్తి నుంచి వచ్చేటువంటి సమాచారం మిమ్మల్ని ఉత్తమమైనటువంటి స్థానానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వారు ఇచ్చినటువంటి సమాచారము మీ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ వ్యక్తిని సంపూర్ణంగా గౌరవించే ప్రయత్నాన్ని బాగా చేయండి. అన్యశ్రీ పరిచయం కూడా మీకు మంచి ఉపయుక్తమైనటువంటి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ప్రేయసీ ప్రియులలో మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో స్త్రీలు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా మీ యొక్క స్వవిషయాలను తల్లిదండ్రులతో పంచుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీ మంచి చెడులను వారే మీరు పరిశీలించి మంచి నిర్ణయాన్ని మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీ జీవితము మంచి అభివృద్ధిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో కూడా మంచి పెట్టుబడినందువల్ల మీరు అధికమైనటువంటి పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలని పొందవచ్చును. ముఖ్యంగా ఈ రాశి వారికి దాదాపుగా ఎడమ మోచే భాగంలో కానివ్వండి, ఎడమ మోకాల్లో కానివ్వండి, ఎడమ పిక్క కండరాలలో కానీ ఏదైనా స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన కనబడుతోంది. ఆ భాగాలకు సంబంధించిన డాక్టర్ని సంప్రదించండి. తద్వారా మీరు స్వస్థత చేకూర్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 6:32 నుంచి 9:17 మధ్య కాలంలో శుభ సమయంగాను, అలాగే ఈ రాశి వారికి 3, 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. తప్పకుండా ఈ రాశి వారు ఈ అంకెలను, ఈ సమయాన్ని కేటాయించుకొని సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి విలాసాల కోసం చేసేటువంటి ఖర్చు దాదాపుగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. విలాసవంతమైనటువంటి కార్లు కానివ్వండి, విలాసవంతమైన భవనాలు కానీ కొనే ప్రయత్నాన్ని ఈరోజు చేయకపోవడం మంచిది. దాదాపుగా రూపాయి ఉన్నటువంటి విలువైన వస్తువు మీకు ₹2 కొనుక్కునే ప్రయత్నాన్ని చేస్తారు. దానివల్ల భవిష్యత్తులో మీరు చాలా మానసికంగా కృంగుబాటుకి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విలాసవంతమైనటువంటి కార్లు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, లేదా ఇల్లు కానివ్వండి కొనే ప్రయత్నాన్ని ఈ రోజున ఈ మకర రాశి వారు చేయకపోవడం చాలా మంచిది. లేదా అనవసరమైన ధన వ్యయం కూడా జరుగుతోంది. సువర్ణ ఆభరణాలని ఒక దగ్గర పెట్టి పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంది. లేదా మీరు ఆభరణాలు వేసుకొని బయటికి వెళ్ళడం వల్ల దొంగలు కూడా దొంగిలించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి మల్టీ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణం చేయకపోవడం మంచిదనే విషయాన్ని గుర్తించండి. విమాన ప్రయాణంలో కూడా మీ లగేజ్ ని చాలా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. సంతానం విషయంలోని వారు ముఖ్యంగా మీ యొక్క పిల్లలు ఉత్తమమైనటువంటి విద్యార్థులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా వారు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఆ ఒక్క విషయంలో మీకు మంచి మనో రకమైనటువంటి ఆనందము కలిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ లో కానివ్వండి మీరు పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల ప్రయోజనం లేదు. మీకు అనవసరంగా నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో దాదాపుగా బంధుమిత్ర సమాగమం బాగా ఉన్నప్పటికీ మిమ్మల్ని గౌరవించే వారి సంఖ్య తక్కువగా ఉంది. దాదాపుగా మిమ్మల్ని విమర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల ఎంత మౌనాన్ని ప్రదర్శిస్తే అంత మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారు ముఖ్యంగా దుర్గా అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణ లేదా విష్ణు సహస్రనామ పారాయణ వినడం కూడా, లేదా లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం కూడా చాలా మంచిదనే విషయాన్ని గుర్తించండి. ఆ పారాయణాలు ఖచ్చితంగా చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక వస్తువుని అనగా దొంగలు మీ మీద పడ్డప్పుడు వారిని ఎదిరించడానికి ఉన్నటువంటి ఏదైనా పర్ఫ్యూమ్స్ లాంటివి కానీ ఏదైనా తీసుకొని వెళ్ళడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఒక ఉపద్రవం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. లేదా ఉమ్మడిగా వెళ్లే ప్రయత్నం చేయండి. 3-4 కలిసి వెళ్లే ప్రయత్నాన్ని చేయండి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి అనుకూలత ఉంటుంది. అలాగే కాలేజీకి వెళ్లే విద్యార్థులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ వస్త్రధారణ కానివ్వండి, మీ స్వవిషయాలు కానివ్వండి, ఏవైనా సరే జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా అవతలి వ్యక్తి యొక్క చేసేటువంటి ఏదైనా దుష్ప్రభావాన్ని, దుశ్చర్యని మీరు ఎదుర్కొనే అవకాశం బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా ఎవరైనా సరే దూర ప్రయాణానికి ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. విదేశీయాల ప్రయాణం మీకు అంతగా
అనుకూలంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు పై అధికారుల ఒత్తిడి అంటే మిమ్మల్ని శారీరకంగా లొంగ తీసుకోవాలన్నటువంటి ప్రయత్నాలు చేసేటువంటి పురుషుల సంఖ్య ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఆ వ్యక్తుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. పై అధికారులకు లేదా మీ యొక్క ఇంటి వారికి, మీ ఇంటి పెద్దవారికి కానీ మీ వారికి కానివ్వండి చెప్పే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీరు ఆశించవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని విరమించుకోండి. తద్వారా మీకు నష్టం తప్ప లాభం లేదన్న విషయాన్ని గుర్తించండి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే వ్యక్తులు తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి ఉద్యోగ అభివృద్ధి కనబడుతోంది. మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంక్రిమెంట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. స్వవిషయంలో అనగా మీ స్థానచలనం, మీ ఇంటి వైపే, మీ ఊరి వైపే స్థానచలనం కూడా పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:13 నుంచి 1:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 4, 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ పరిణామాలు ఖచ్చితంగా పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి మంచి అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. ధనము చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఆదరించే అవకాశం ఉంటుంది. సోదరి వర్గంలో వారు కూడా మిమ్మల్ని ఎంతో ఆదరాభిమానంతో పెంపొందించే అవకాశం ఉంటుంది. వారందరికీ కూడా మీపై మంచి ప్రేమ అభిమానాన్ని పంచుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. బంధు సమాగమము, మిత్రుల గోష్ఠి, అలాగే ఏదైనా సత్సంగ గోష్ఠి జరుగుతోంది, లేదా పుణ్య తీర్థ సేవన, లేదా పుణ్య తీర్థంలో మీరందరూ కూడా దైవ దర్శనానికి వెళ్ళడము, లేదా మీ కుటుంబంతో కలిసి ఏదైనా శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో లేదా మీ యొక్క సన్నిహితుల కుటుంబంలో శుభ కార్యక్రమం జరిగే అవకాశం నిండుగా కనబడుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి క్రియలో మీరు కూడా భాగస్వాములు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తద్వారా మీకు మంచి ప్రయోజనము, మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి స్త్రీలలో ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి స్వల్ప అనారోగ్యం కనబడుతోంది. పురుషుల్లో అయితే కేశ సంబంధమైన అనగా జుట్టు సంబంధమైన విషయాల్లో కొంత అనారోగ్యం కనబడుతోంది. ఆ విషయాలు జాగ్రత్త వహించండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ కానివ్వండి, లేదా షేర్ మార్కెట్ లో కానివ్వండి మంచి అనుకూలవంతమైన కాలంగా చెప్పవచ్చును. ఈ రోజున మీరు అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టండి. తప్పకుండా మంచి లాభాన్ని ఆర్జించవచ్చు అనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే మీకు ముఖ్యమైనటువంటి విషయం, ఈ రోజున మీ యొక్క వాహనానికి కానీ లేదా మీ యొక్క జీవిత సంబంధమైనటువంటి బీమా పత్రాలు సరిగా ఉన్నాయని చూసుకోండి. దానివల్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. మీ యొక్క పత్రాలు ల్యాప్స్ అయిపోతున్నట్టుగా తెలుసుకోండి. దాన్ని మీరు ఒకసారి మళ్ళీ బయటికి తీయండి. ఆ యొక్క బీమాని పునరుద్ధరించుకునేటువంటి ప్రయత్నాన్ని బాగా చేయండి. లేదా పోలీస్ వ్యవస్థతో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో వాహనం దొంగిలించబడే అవకాశం ఉంటుంది. సువర్ణ ఆభరణాలు కూడా దొంగిలించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వస్తువుల్ని తగు జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. తత్ఫలితంగా మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఈ రాశి వారికి సువర్ణ ఆభరణ నూతన ప్రాప్తి కూడా ఉంది. నూతన కట్టకానుకలు పొందే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మంచి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధికరంగా సూచిస్తోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:23 నుంచి 4:16 మధ్య కాలం శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీన రాశి వారికి ముఖ్యంగా అనుకోని వ్యక్తుల వల్ల పరిచయాలు బాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి పరుగు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ వ్యక్తుల పరిచయము, సహచర్యము మీకు మంచి ఉపయుక్తంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ రాశి వారిలో దైవ దర్శనాన్ని చేసే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఏదైనా దుర్గా సంబంధమైన, అమ్మవారి సంబంధమైన దేవాలయ దర్శనం చేయండి. మీకు మంచి వాక్చాతుర్యము, వైజ్ఞాన విషయంలో మంచి అభివృద్ధి, విజ్ఞానం కూడా పొందే అవకాశం చాలా సుస్పష్టంగా చెప్పబడుతోంది. మీరు మంచి వాగ్గేయకారులైతే తప్పకుండా మంచి ఉన్నతమైనటువంటి గాత్ర సామర్థ్యంతో అంటే గాన సామర్థ్యంతో మంచి 10 మందిని దాదాపు ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాయిద్య కళాకారులు ఎవరైనా ఉన్నట్టయితే మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. విదేశాలలో మంచి ప్రదర్శన ఇచ్చే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. అలాగే కూచిపూడి నాట్యంలో లేదా భరతనాట్యంలో ఉన్నటువంటి వ్యక్తులు, నర్తకీ మనులు ఎవరైనా ఉన్నట్టయితే, నర్తకులు కూడా ఉన్నట్టయితే వారు తప్పకుండా విదేశాలలో మంచి ప్రదర్శనలు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా సుస్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ ప్రయత్నం, ఎటువంటి అవకాశాన్ని కూడా వదులుకునే ప్రయత్నాన్ని చేయకండి. మీ వంతు ప్రయత్నాన్ని ఎక్కువగా చేయండి. తత్ఫలితంగా మంచి అభివృద్ధి పరంగా మీరు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి మంచి అభివృద్ధిలో గడిచే అవకాశం ఉంటుంది. మంచి పెట్టుబడులు పెట్టండి. మంచి లాభాన్ని ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులు కొంతమంది అనగా ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులు కానివ్వండి,
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వండి, మీపైన మిమ్మల్ని దండయాత్ర చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తత్ఫలితంగా మీ ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం ఏర్పడుతోంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని ఎక్కువగా చేయండి. ఎవరి నుంచి ఏది ఆశించే ప్రయత్నాన్ని అసలు చేయకండి, దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. అలాగే ఈ రాశి వారిలో ముఖ్యంగా ఉదయ సమయంలో మంచి అనుకూలవంత కాలంగా చెప్పబడుతోంది. మధ్యాహ్నం నుంచి ప్రతికూలంగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దాదాపుగా ప్రతి వ్యక్తితో మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మీకు మంచి స్వప్రయోజనం కలుగుతోంది. ఉద్యోగంలో కూడా భద్రత ఏర్పడే అవకాశం ఎక్కువ గోచరిస్తోంది. ఈ రాశి స్త్రీలలో మీద ముఖ్యంగా వివాహం కాని స్త్రీలకి మంచి వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పురుషులకు మాత్రం కొంత ఆ విషయంలో కొంత ముందుకు పొడిగించే ప్రయత్నం జరుగుతుంది. అనగా ఈ రోజున వివాహానికి సంబంధించిన విషయాల్లో సానుకూలంగా లేదు పురుషులకు అన్న విషయాన్ని గుర్తించండి. స్త్రీలకు మాత్రం అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలోని ఆహ్లాదకర వాతావరణం మిమ్మల్ని మంచి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ఈ రోజున మీకు ఉదయం సమయంలో 9:16 నుంచి 10:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.